న్యూస్9 టీవీ తెలుగుకి స్వాగతం. కాకీల కీచక పర్వం స్టేషన్ బెయిల్ కోసం రేటు ఫిక్స్. వికారాబాద్లో లంచ అవతారాలు. రక్షక భటులే భక్షక భటులుగా మారితే ఎలా ఉంటుందో వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ ఘటన నిరూపిస్తుంది. న్యాయం చేయాల్సిన చోట లంచం కోసం బేరసారాలు కేసుల నుంచి బయటపడాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనంటూ స్టేషన్ సాక్షిగా సాగిన వసూళ్ల పర్వం ఇప్పుడు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ ఉదంతం విన్నాక ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే. అసలు ఏం జరిగింది? ఓ కట్నం వేధింపుల కేసులో నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. ఆ బాధ్యత సిఐ ఎస్ఐలది. కానీ వారు చేసిన పనేంటో తెలుసా? మీకు బెయిల్ కావాలా? అయితే డబ్బులు పెట్టండి అని కండిషన్ పెట్టారు. మనిషికి 10,000 చొప్పున ఇంట్లో ఉన్న 6గురికి 60,000 డిమాండ్ చేశారు. మేమంత ఇవ్వలేం అని బాధితులు వేడుకున్నా బేరమాడి 40,000కి దిగవచ్చారు. మొదట 20,000 తీసుకున్న అధికారులు మిగిలిన డబ్బుల కోసం బాధితుడిని అడుగడుగునా వేధించడం మొదలు పెట్టారు. ఒకవైపు కట్నం కేసులో నలిగిపోతున్న బాధితుడు, మరోవైపు పోలీసులు లంచం వేధింపులు. ఈ డ్రామాతో ఇర్షాద్ అనే వ్యక్తికి ఒళ్ళు మండింది. అన్యాయాన్ని సహించలేని అతను ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న ఆ సిఐ ఎస్ఐలను రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. స్టేషన్ బెయిల్ కోసం డిమాండ్ చేసిన కాకీల బండారం బయటపడడంతో వికారాబాద్ పోలీస్ వర్గాల్లో ఇప్పుడు కలకలం మొదలైంది. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్లు ఇప్పుడు సామాన్యుడిని భయపెట్టే కేంద్రాలుగా మారాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీస్ వ్యవస్థలో ఇలాంటి అవినీతి తిమింగలాలు ఉన్నంతకాలం సామాన్యుడికి న్యాయం దక్కడం కష్టమే అనిపిస్తుంది. ఇర్షాద్ సాహసం వల్ల అన్యాయం బయటపడింది. కానీ ఇలాంటి వేధింపులు ఎన్ని స్టేషన్లో జరుగుతున్నాయో ఎవరికి తెలుసు? ప్రజలు నమ్మే వ్యవస్థలోనే ఇలాంటి అవినీతి రాజ్యమేరడం సమాజానికి పట్టిన చీడగా మారుతుంది. చట్టాన్ని కాపాడాల్సిన వారే చట్టాన్ని చేతిలోకి తీసుకొని బాధితులు వెతలు చూసి కూడా డబ్బు కోసం ఆశపడటం నిజంగా సిగ్గుచేటు. ఇప్పుడైనా ఉన్నతాధికారులు ఇలాంటి అవినీతి పరులపై కఠిన చర్యలు తీసుకుంటారా, లేక ఈ కేసును కూడా నీరు గరుస్తారా అన్నది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. కాకి చొక్క పవిత్రతను కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే వ్యవస్థపై నమ్మకం కోల్పోయే రోజులు ఎంతో దూరంలో లేవు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్.